జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వైదేహి నాలో సగభాగం. తను నాతోనే ఉందని నా ప్రయత్నాన్ని ఇద్దరి ప్రయత్నాలుగా భావించి అనుగ్రహించు స్వామి. ఇందు చూడు, పంతులు గారు, గురుగారు. జగత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శివాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం జటాధరాయ నమః, ఓం శూలపాణాయ నమః, ఓం పార్వతీపతయే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. గురువుగారు, ఆమోదపత్రం లభించింది. ఇక శాప విముక్తి జరిగినట్టే కదా? శివ, చూడు, ఈ తరంలో నిష్కలంకులు ఆ మహాదేవుని ఆమోదం పొందే మనిషి ఉన్నారు అన్నాను కదా. ఇదిగో నీ కళ్ళ ముందే ఉన్నాడు. ఉన్నాడు కాని తన ధర్మపత్ని ఎక్కడా? దంపతులిద్దరూ నిర్వహించాల్సిన కార్యక్రమం. అర్ధాంగికి ఆమోదం లభించి ఆ అఖండ జ్యోతి వెలిగితేనే పాప ప్రక్షాళన పూజలు జరిగేది. అమ్మాలేఖ్య, ఆలోచిస్తావేంటి? తీయి. దేవాంశ్తో 7 అడుగులు వేసిన నీకు తప్పకుండా ఆమోదపత్రం దక్కుతుంది. అయ్యో, 7 అడుగులు వేసింది నేను కాదు, వైశాలి. 3 ముళ్ళు లేక 7 అడుగులు వేయక నేను వెళ్తే రివర్స్లో ఏమీ జరగదు కదా. అలేఖ్య, తీయమ్మా. రామ్మా. తీయమ్మా. ఈ బుట్టలో చేయి పెట్టి వెతికితే దొరక్కపోవడం అంటూ ఉండదు. నీడని నిజమని నమ్ముతున్నారు దశరథ రామయ్య. అర్హత ఉన్న నీ కోడలికి మాత్రమే దక్కుతుందది. ఎక్కడున్నావు వైదేహి? తొందరగా రా వైదేహి. నువ్విప్పుడిక్కడ ఉండడం చాలా అవసరం వైదేహి. ఈ గాలేంటి? మీ వంశం అంతరించబోతోంది.
శివ ఇలా జరిగిందేంటి గురువుగారు? తను దైవ సన్నిధిలో దేవాంష్తో 7 అడుగులు వేసింది కదా, తనకి ఆమోదపత్రం దక్కకపోవడం ఏంటి? 7 అడుగులు వేసింది అలేఖ్య కాదు నాన్న, వైదేహి. వైదేహినా? ఇక్కడ కూడా అదే పాట పాడతావేరా? ఇంకెక్కడ వైదేహి? ఉందమ్మా, వైదేహి ఉంది. అందుకే మరొకరికి నా పక్కన స్థానం లేదని ఆ భగవంతుడే చెప్తున్నాడు. వైదేహికి తప్ప మరెవ్వరికీ నాతో కలిసి ఏ క్రతువు చేసే అర్హత లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అసలు లేని వైదేహి ఎక్కడి నుంచి వస్తుంది? నీతో కలిసి ఏ కృతువైనా ఎలా చేస్తుంది? వైదేహి ఉందని చెప్తున్నాను కదా. తను నాలోనే ఉంది, నాతోనే ఉంది. నేను ఉన్నానంటే తను ఉన్నట్టే. తను నాలో సగం. ఇద్దరు నువ్వే అయితే మరి ఇద్దరికి దక్కాల్సిన ఆమోద పత్రాలు నీకు దక్కుండేవి కదా. ఒక్కటి మాత్రమే ఎందుకు దక్కింది? అలాగని మరొకరికి దక్కలేదు కదమ్మా. అది వైదేహికి మాత్రమే దక్కుతుంది. ఇప్పుడు తను ఇక్కడికి వస్తే ఆ ఆమోద పత్రము దక్కుతుంది, శాప విమోచనము జరుగుతుంది. ఆపు దేవాంష్, అసలు వైదేహి బ్రతికే లేదంటే ఇక్కడికి రావాలి అంటావేంటి? వచ్చింది నాన్న, ఇక్కడికి తీసుకొచ్చాను. మనతో ముసలావిడి వేషంలో వచ్చింది వైదేహినే. ఆ భగవంతుడి ఆశీర్వాదంతోనైనా మీ ముందు తనని వైదేహిలాగా నిరూపించాలి అనుకున్నాను. కానీ తను కనిపించడం లేదు. అంతానికి సిద్ధంగా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.